ఓకే. సో, నెక్స్ట్ వర్చువల్ మెమరీ స్టార్ట్ చేద్దామని చెప్పాను కదా! సో, ఆహ్, ఈరోజు ఒక టాపిక్ అమ్మ మనకి ప్రిమిటివ్ ఆల్గోరిథం. సో, ప్రిమిటివ్‌లో మన రౌండ్ రాబిన్ ఏదైతే తీసుకున్నామో ఎస్ఆర్‌టి షార్టెస్ట్ రిమైనింగ్ టైమ్ నెక్స్ట్ ఎస్ఆర్‌టి. అది ల్యాబ్ ప్రోగ్రామ్ లేదు. సిలబస్ దాని ప్రకారంగా ఇచ్చినా మనకక్కడేమి ప్రియంటివ్, నాన్ ప్రియంటివ్ అన్నాడు కానీ స్పెసిఫిక్‌గా ఈ ఆల్గోరిథమ్స్ అనేమి మెన్షన్ చేయలేదు. కానీ ఒక్కొక్కసారి ఔట్ ఆఫ్ ఛాన్స్ వస్తే మీది 5 యూనిట్స్ చేశాడు కదా! 6 యూనిట్స్ కింద ప్రీవియస్ బ్యాచ్ R16 ఆ టైంలో కూడా చెప్పేవాళ్ళము. సో, అదొక్కటి కాన్సెప్ట్ ఇక్కడ కవర్ చేసేద్దాం ఈరోజు. షార్టెస్ట్ రిమైనింగ్ టైమ్ నెక్స్ట్. ఓకే. సో, అది యాక్చువల్‌గా ప్రియంటివే. సో, మనకది టైమ్ స్లాట్ బట్టే రన్ అవుతుంది. సో, ప్రియంటివ్, నాన్ ప్రియంటివ్ కాంబినేషన్‌లో ఈ షార్టెస్ట్ రిమైనింగ్ టైమ్ నెక్స్ట్ అనేది ఉంది. ఓకే. ఒకసారి గ్రూప్‌లో మీ ఫ్రెండ్స్‌కి జాయిన్ అవ్వమని చెప్పండి ఫాస్ట్‌గా. షార్టెస్ట్ రిమైనింగ్ టైమ్ నెక్స్ట్. ఓకే. సో, సమ్ ప్రాసెస్ తీసుకున్నాము. ఇది షార్టెస్ట్ రిమైనింగ్ టైమ్ నెక్స్ట్. ఓకే. సో, ఇక్కడ అరైవల్ టైమ్ 0. ఓకే. షేర్ అవ్వలేదనుకుంటా మీకు. హ్మ్. 0, 1, 2, 3, 4, 5. ఓకే. సో, ప్రతిదానికి మనం వెయిటింగ్ టైమ్ కాలిక్యులేట్ చేస్తాం. అలాగే టర్న్ అరౌండ్ టైమ్ కాలిక్యులేట్ చేస్తున్నాము. సో, బిఫోర్ దట్ గ్యాంట్ చార్ట్. దేనికైనా సరే మనం గ్యాంట్ చార్ట్ తీసుకున్నాం. సో, P1 6. స్టార్టింగ్ మనకి 0 అని చెప్పాము ఇనిషియల్‌గా. ఓకే. సో, ఇప్పుడిక్కడ ఇనిషియల్ మనం 0 తీసుకున్న తర్వాత షార్టెస్ట్ రిమైనింగ్ టైమ్ నెక్స్ట్ అనే కాన్సెప్ట్‌లో ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాసెస్, బర్స్ట్ టైమ్ ఈ రెండిటితో పాటు అరైవల్ టైమ్ అనేది మనం చెక్ చేసుకుంటా ఉండాలి. షార్టెస్ట్ రిమైనింగ్ టైమ్‌కి అరైవల్ టైమ్ ఏమీ ఇవ్వలేదు అనుకుంటే 0 ఓకే. ఒకవేళ అరైవల్ టైమ్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. సో, ఇక్కడున్న బర్స్ట్ టైమ్స్ ముందు మనం చూసుకుందాం. 7, 5, 3, 1, 2, 1 ఇలా ఉన్నాయి. స్టార్టింగ్ అరైవల్ టైమ్ అంటే P1 అనే ప్రాసెస్ ఏ టైంకి అరైవల్ అయ్యింది అంటే అరైవల్ టైమ్ దానిది 0. అంటే స్టార్టింగ్ మనకి ఇక్కడ తీసుకుంటుంది 0ఏగా. ప్రాసెస్ ఎంటర్ అయ్యేటప్పుడు 0. సో, 0 అరైవల్ టైమ్‌లో P1 అనే ప్రాసెస్ ఎంటర్ అవుతే అది ఎన్ని మినిట్స్ అది అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే 7. దాని యొక్క బర్స్ట్ టైమ్ ఇక్కడ మనం 7 అని చెప్తున్నాం. ఓకే. సో, 7 ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతానికి ఇది ఇక్కడికొచ్చేసిందనుకోండమ్మా P1. ఓకే. వచ్చింది అంటే 7 మినిట్స్ ఎగ్జిక్యూట్ చేద్దామనే వచ్చింది. కానీ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి అరైవల్ టైమ్ 1. ఎప్పుడైతే 0 మిల్లీ సెకండ్స్‌లో ఉన్నప్పుడు P1 అనే ప్రాసెస్ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవుతున్నప్పుడు దాని యొక్క బర్స్ట్ టైమ్ 7 కాబట్టి 7 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వకుండానే ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ P2 అనే ప్రాసెస్ రెడీగా ఉంది. ఇవన్నీ యాక్చువల్‌గా క్యూలో రెడీగానే ఉన్నాయి. కానీ P2 అనే ప్రాసెస్ ఇక్కడ ఏ టైంకి అరైవల్ అయ్యింది అంటే 1. అంటే 1 మిల్లీ సెకండ్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యిన వెంటనే ఇది 1 మిల్లీ సెకండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే ఇక్కడ ఎవరు రెడీగా ఉన్నారు అంటే P2 అనేది రెడీగా ఉంది. సో,
ఇప్పుడు P1 అనేది ఎంత వరకు ఎగ్జిక్యూట్ చేసుకోగలదు? ఇక్కడ 7 బర్స్ట్ టైమ్ అయితే ఇది ఓన్లీ 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో రిమైనింగ్ ఇక్కడ మనకి మిగిలింది 6. రిమైనింగ్ ఇంకా 6 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుతేనే P1 అనే ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. చూడండి, షార్టెస్ట్ రిమైనింగ్ టైం నెక్స్ట్ అంటున్నాం. మామూలుగా మనం FCFS తీసుకున్నాం అనుకోండి అమ్మా, ఫస్ట్ ఏదైతే వచ్చిందో అది ఎంటర్ అయిపోతుంది, కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ 7 మినిట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ P2 ఎంటర్ అయిపోతుంది, 5 మినిట్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది, అలా అయిపోయింది. ఇప్పుడు దీన్నే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాకుండా షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఉన్న అన్నిటిలో ఏది చిన్నది అంటే P4 చిన్నది, తర్వాత P6. సో P4 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత P6 ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ P5 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ప్రియంప్టివ్ అన్నాం కాబట్టి రౌండ్ రాబిన్ తీసుకుంటే రౌండ్ రాబిన్ లో ఏం చెప్తున్నాము, టైమ్ స్లైస్ 1 సెకండా 2 సెకండా అని తీసుకున్నాము. సో 2 సెకండ్స్ అనుకోండి. సో ఇక్కడ 7 - 2, 5 - 2, 3 - 2 అలా కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యేది. షార్టెస్ట్ రిమైనింగ్ టైం నెక్స్ట్ లో ఫస్ట్ రౌండ్ రాబిన్ కి ఎలా అయితే టైం స్లైస్ తీసుకుందో, ఇక్కడ టైం స్లైస్ బట్ కాకుండా అరైవల్ టైం తీసుకుంటుంది. విడిగా టైం స్లైస్ అనేది ఏమి డివైడ్ అవ్వదమ్మా ఇక్కడ. సో అరైవల్ టైం 0లో ఉన్నప్పుడు, అంటే 0 మిల్లీ సెకండ్స్ కరెక్ట్గా అప్పుడే CPU స్టార్ట్ లేకపోతే మెమరీ అలొకేషన్ స్టార్ట్ చేసుకుంటున్నప్పుడు P1 అనే ప్రాసెస్ ఎంటర్ అవుతుంది. దాని యొక్క బర్స్ట్ టైం 7 మిల్లీ సెకండ్స్ అయితే ఒకటి మాత్రమే 1 మిల్లీ సెకండ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యింది. ఎందుకు ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే P2 అనేది అరైవల్ ఏ టైంకి అరైవ్ అయిపోయింది, 1 మిల్లీ సెకండ్ కి అరైవల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ P2 వస్తుంది కాబట్టి దీనికి ఇంకా ఎంత బర్స్ట్ టైం మిగిలింది అంటే 6 మిల్లీ సెకండ్ బర్స్ట్ టైం మాత్రమే మిగిలింది. 6 మిల్లీ సెకండ్స్ బర్స్ట్ టైం మాత్రమే మిగిలింది, ఒకటే కంప్లీట్ చేస్తుంది. సో ఇప్పుడు P2 ఎంటర్ అయిపోయింది. P2 ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఎంత బర్స్ట్ టైం ఇది కంప్లీట్ చేసుకోవాలి, 5 కంప్లీట్ చేసుకోవాలి. సో P2 ఎంటర్ అయిన తర్వాత ఇది 5 ఎగ్జిక్యూట్ చేద్దాము అన్నప్పుడు 1 + 5 ఇక్కడ మనకి ఎంత అయిపోతుంది, 6 అవుతుంది. కానీ P3 అనేది ఏ టైంకి అరైవల్ అయిపోతుంది, 2 మిల్లీ సెకండ్స్కి అరైవ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే 5 ఉందో 5లో ఓన్లీ 1 మిల్లీ సెకండ్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ మనకి ఏది ఎంటర్ అయిపోయింది, P3 అనేది ఎంటర్ అవుతుంది. అంటే P2 కూడా ఓన్లీ 1 మిల్లీ సెకండ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 1 + 1 2, అంటే P1లో 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ అయ్యింది, P2 అనేది 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో 5 - 1 4 రిమైనింగ్ ఉంది. ఈ లోపు మనకి 2 మిల్లీ సెకండ్స్ కి రీచ్ అయ్యింది కాబట్టి P3 అనేది ఎంటర్ అయిపోయింది. P3 అరైవల్ టైం ఎంత, 2 మిల్లీ సెకండ్స్. సో P3 అనేది ఇక్కడ 2 మిల్లీ సెకండ్స్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ P3 ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ 1 మిల్లీ సెకండ్ కనిపించిన వెంటనే P2 అనేది ఎంటర్ అయిపోతుంది. సో P3 ఎంటర్ అయిన తర్వాత దీని యొక్క బర్స్ట్ టైం ఎంత అంటే 3. సో 2 + 3 5 కంప్లీట్ చేసే లోపు ఇది ఓన్లీ 1 మిల్లీ సెకండ్ కంప్లీట్ చేసుకుంటే దీనికి ఇంకా ఇక్కడ 2 మిల్లీ సెకండ్స్ ఉంది. సో ఎప్పుడైతే ఇది 1 మిల్లీ సెకండ్ కంప్లీట్ చేసిందో దీని యొక్క కంప్లీషన్ టైం ఎంత అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి 3 అవుతుంది. సో ఎప్పుడైతే 3 వచ్చిందో ఇక్కడ మనకి అరైవల్ టైం, ఇక్కడ చూడండి అరైవల్ టైం 3 వచ్చేసరికి ఏం ఎంటర్ అవుతుంది, ఇక్కడ P4 అనేది ఎంటర్ అయిపోతుంది. సో P4 ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఎంత సెకండ్స్, ఎన్ని మిల్లీ సెకండ్స్ ఉంది బర్స్ట్ టైము, ఓన్లీ 1 మిల్లీ సెకండ్. సో ఈ 1 ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఇంకా ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది, 0. సో ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది మనకి, 4. ఓకే, వన్స్ ఇక్కడ 4కి రీచ్ అయ్యింది, ప్రాసెస్ కంటిన్యూ చేస్తానికి ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే 4కు ఉందో ఇక్కడ చూడండి అరైవల్ టైమ్ 4 వచ్చేసరికి ఏది ఎంటర్ అయిపోయింది, ఇక్కడ P5 అనేది ఎంటర్ అవుతుంది. సో P5 ఎంటర్ అయిన తర్వాత దీని యొక్క బర్స్ట్ టైం ఎంత అని చూసుకుంటే 2 ఉంది. సో 4 + 2 6 మిల్లీ సెకండ్స్ ఇదంతా కంప్లీట్ అయ్యే లోపే మధ్యలో మళ్ళీ ఏమవుతుంది మనకి 5 మిల్లీ సెకండ్స్ ఎంటర్ అయిపోయింది కదా. సో ఇంకా ఇక్కడ ఎంత, 2 - 1 మిల్లీ సెకండ్ ఇది కంప్లీట్ చేసుకుంటుంది. కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి రిమైనింగ్ P5 P4 ఉంది. సో 4 మిల్లీ సెకండ్స్ కి ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది. P5 అనేది ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు P5 1 మిల్లీ సెకండ్ ఇది ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఇక్కడ 5 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏది ఉందో చూడండి, 6.
సో P6 అనేది ఎంటర్ అయిపోతుంది. P6 అనేది ఎంటర్ అవుతుంది 5. సో 5 మిల్లీ సెకండ్స్ తర్వాత P6 ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఎంత ఉందో చూడండి 1. సో ఇది ఎంటర్ అయిన వెంటనే ఇది 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ 6. ఓకే, ఇప్పుడు అరైవల్ టైం 6 ఉందా? లేదు. ఓకే, సో అరైవల్ టైం ఇక్కడ 6 ఉందా? లేదు. సో 0. ఇది కంప్లీట్ అయిపోయింది. సో 6 ఇది రీచ్ అయ్యేసరికి ఇంక వేరే ప్రాసెస్ అంటే అరైవల్ టైమ్స్ ఏమీ లేవు, కానీ ఇక్కడ కంప్లీట్ చేయాల్సిన బర్స్ట్ టైమ్స్ మిగిలిపోయి ఉన్నాయి. 6, 4, 2, 1 మనకి మిగిలిపోయినాయి ఇవి. సో ఇవి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇక్కడ మనకి ఓకే, సో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ వరకు ప్రియంటివ్ అంటే ఏంటి? అది కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా మధ్యలో ఇవి వచ్చి మిగతా ఎంటర్ అయినాయి. ఎందుకు ఎంటర్ అయినాయి? P1 అనేది 0 అరైవల్ టైం కి ఎంటర్ అయినప్పుడు 7 లో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకుంది. సో 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ చేసేసరికి P2 ఎంటర్ అయింది. P2 5 బర్స్ట్ టైం కంప్లీట్ చేసుకునే లోపు నెక్స్ట్ మిల్లీ సెకండ్ 2 మిల్లీ సెకండ్స్ వచ్చేసరికి అరైవల్ టైం P3 ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడు P3 అనే దానికి 3 ఉంది. సో ఇది కంప్లీట్ చేసుకునే టైంకి దాని యొక్క మినిట్స్ 3 మిల్లీ సెకండ్స్ అయిపోయింది కాబట్టి అరైవల్ టైం P4 యొక్క అరైవల్ టైం 3 అయింది కాబట్టి P4 ఎంటర్ అయ్యింది. సో P4 ఇప్పుడు 1 ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకునేసరికి 4 మిల్లీ సెకండ్స్ అయింది. సో 4 మిల్లీ సెకండ్స్ వచ్చేసరికి P5 ఎంటర్ అవుతుంది. సో P5 లో మళ్ళీ 2 లో 1 ఒకటి ఎంటర్ అయ్యే లోపు మనకి 5 ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ 5 మిల్లీ సెకండ్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే P6 అనేది ఎంటర్ అయింది. సో 1 ఇది 0 అయిపోయింది. ఇక్కడ ఎప్పుడు P6 దగ్గరకు వచ్చేసరికి 5 మిల్లీ సెకండ్స్ లో సో ఇది కూడా 1 మిగిలింది కాబట్టి కావాలి అంటే ఇక్కడ P6 ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా దీంతో కంపారిజన్ అనేది చూసుకోవచ్చు. లాస్ట్ వర్షన్ దీనిదే కాబట్టి. సో ఇప్పుడు ఇది 1 మిల్లీ సెకండ్ కంప్లీట్ చేసుకుంది, 6 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంటే రిమైనింగ్ ఏవైతే ఇప్పుడు మనం రెడ్ కలర్ లో ప్లేస్ చేసామో ఇక్కడ అంటే 6 ఇక్కడ ఏదైతే నెక్స్ట్ ఇంకా బర్స్ట్ టైం కంప్లీట్ చేసుకుంటాకుందో 6, 4, 2, 0, 1, 0. ఓకే, ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉన్న అన్నిటిలోనూ ఇక్కడ నుంచి ఆల్గరిథం ఏం ఫాలో అవుతుందంటే షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ దాకా ప్రాసెస్ అలోకేట్ అయిపోయి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సో షార్టెస్ట్ రిమైనింగ్ టైం నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ లో షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఉందో అది వచ్చి ప్లేస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఉన్న వాటిలో ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది. సో మనకి మిగిలిన నెక్స్ట్ షార్టెస్ట్ టైం ఏంటి? P5. సో P6 తర్వాత ఎవరు ఎంటర్ అవుతారు అంటే P5 ఎంటర్ అవుతుంది. సో P5 ఎంటర్ అయిన తర్వాత మనకు 1 మిల్లీ సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 7 కంప్లీట్ అవుతుంది. సో 1 కాస్త 0 అయిపోయింది. నెక్స్ట్ షార్టెస్ట్ టైం 2. సో ఇక్కడ మళ్ళీ P3 అనేది ఎంటర్ అవుతుంది. సో 7 + 2 ఇక్కడ 9. ఓకే, సో ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఉన్న వాటిలో షార్ట్ 4. సో నెక్స్ట్ P2 ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ మిగిలింది P1 ఒకటే. సో నెక్స్ట్ P1 ఎంటర్ అవుతుంది. సో 9 + 4 13. నెక్స్ట్ 19. 13 + 6. ఓకే, ఫస్ట్ ఏమో ప్రియంటివ్ యూజ్ చేసుకుందమ్మా. అంటే ఎప్పుడు అరైవల్ టైం మీద డిపెండ్ చేసుకుని అది ఈ అరైవల్ టైంకి ఏ ప్రాసెస్ ఎంటర్ అవ్వాలి అనేది అది చూసుకుంది. కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడైతే P6 అనేది 5 యొక్క అరైవల్ టైం కంప్లీట్ చేసుకుందో నెక్స్ట్ బర్స్ట్ టైమ్స్ మిగిలి ఉన్నాయి కదా, ఈ బర్స్ట్ టైమ్స్ ఏవైతే మిగిలి ఉన్నాయో దీని ఇక్కడ నుంచి ఏం ఫాలో అయిపోయింది? షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. మళ్ళీ ఇంక ఇక్కడ అరైవల్ టైం ఎంత అవన్నీ ఏం చూసుకోదు.
కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏవైతే క్యూలో మిగిలిపోయి ఉన్నాయో ఇక్కడ నుంచి ఏదైతే షార్టెస్ట్ బర్స్ట్ టైం ఉందో అది ఫస్ట్ వచ్చి కంప్లీట్ చేసుకుంటుంది. సో షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. అర్థమైందా? ఇది అర్థమైందా? సో రౌండ్ రాబిన్కి ఎలా అయితే మనం టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం ఫైండ్ చేసామో సేమ్ అలాగే ఇక్కడ ఫైండ్ చేయండి. టర్న్ అరౌండ్ టైం ఎలా అయితే ఫైండ్ చేసామో సేమ్ అలాగే ఇక్కడ ఫైండ్ చేయండి. కంప్లీషన్ టైం ఇక్కడ కావాల్సిన దాన్నే ఇక్కడ మనం రెస్పాన్స్ టైం కింద కూడా తీసుకుంటాము. ఓకే, వెయిటింగ్ టర్న్ అరౌండ్ టైము, వెయిటింగ్ టైం. సో టర్న్ అరౌండ్ టైము, వెయిటింగ్ టైం అన్నప్పుడు మైనస్ ఇక్కడ కంప్లీషన్ టైం రాసుకుంటాము ఫస్ట్. ఇక్కడ కంప్లీషన్ టైం రాసుకోండి. కింద మళ్ళీ ఇంకో టేబుల్ లాంటిది తీసుకోండి అమ్మా. ఇక్కడ ఎక్స్ట్రాగా కంప్లీషన్ టైం. సో P1 ఎంత టైం కంప్లీట్ అయింది ఇక్కడ టోటల్గా? 19. P1 19 కంప్లీట్ అయింది. నెక్స్ట్ P2 13 కంప్లీట్ అయింది. P3 9, P4 4, P5 ఇది లాస్ట్ లో కంప్లీట్ అయింది 7, P6 ఇది 6. సో ఇక్కడ టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం. ఇది ఇంక మీరు చేయండి. ఇది మైనస్సేగా చేయాల్సింది. టోటల్ P1 ఎంతసేపు వెయిట్ చేసింది అది ఎగ్జిక్యూట్ చేసుకుంటాకి. ఇది రౌండ్ రాబిన్కి ఎలా అయితే చెప్పానో అలాగే, రౌండ్ రాబిన్ లో ఎలా అయితే చెప్పానో సేమ్ అలాగే. నాకు ఇక్కడ చాట్ బాక్స్, అందుకనే స్క్రీన్ షేర్ స్టాప్ చేశాను. నాకు చాట్ బాక్స్ లో మీకు ఇక్కడ రావాలి నాకు వాల్యూస్. క్యాలిక్యులేట్ చేయండి ఫాస్ట్గా. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ 2 మెథడ్స్ చూసాము. ప్రాసెస్ నెక్స్ట్ తీసుకుంటే మళ్ళీ ప్రాసెస్ P1, P2, P3, P4. సో అరైవల్ టైం, బర్స్ట్ టైం 0, 2, 4, 6 అనేది అరైవల్ టైం అండ్ బర్స్ట్ టైం ఇవి తీసుకున్నామమ్మా. సో ఫస్ట్ 0 అరైవల్ టైం అయినప్పుడు P1 అనేది ఫస్ట్ ఎంటర్ అవుతుంది. P1 ఎంటర్ అయిన తర్వాత 10 లో నుంచి ఓన్లీ 2 మిల్లీ సెకండ్స్, 10 కంప్లీట్ చేసేసుకుంటే ఈ 10 లో మధ్యలో ఇవి అరైవ్ అయిపోతాయి కాబట్టి 10 లో నుంచి ఇది 2 మిల్లీ సెకండ్సే తీసుకుంటుంది. సో రిమైనింగ్ 8 మిగిలిపోతాయి. సో ఈ మిల్లీ సెకండ్స్ ఏదైతే కంప్లీట్ చేస్తుందో 2 మిల్లీ సెకండ్స్ కంప్లీట్ అయిన వెంటనే P2 అనే ప్రాసెస్ ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ P2 ప్రాసెస్ మళ్ళీ ఇది 6+2. ఓకే, 8 కంప్లీట్ చేసేలోపు మనకి ఇంకా అరైవల్ టైం వచ్చినాయి కాబట్టి 4 అంటే 6 మైనస్ మనకి 2 కంప్లీట్ చేసుకునేసరికి 2+2 4 కంప్లీట్ చేసుకుంది. సో ఇక్కడ రిమైనింగ్ 4 ఉండిపోయింది. సో ఎప్పుడైతే 4 మిల్లీ సెకండ్స్ వచ్చిందో P3 అనేది ఎంటర్ అయ్యింది. సో P3 కూడా మళ్ళీ మనకి 2 మిల్లీ సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ 2 మిల్లీ సెకండ్స్ పెండింగ్ ఉండిపోతుంది. 6 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. సో 6 మిల్లీ సెకండ్స్ ఎప్పుడైతే అరైవ్ అయ్యిందో మనకి P4 అనేది అరైవ్ అయిపోతుంది. సో P4 అనేది ఒక బర్స్ట్ టైం ఒకటే 1 మిల్లీ సెకండ్ ఉంది కాబట్టి 6+1 7. ఇక్కడతో అరైవల్ టైమ్స్ మనకి కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ టైంలో ఇక్కడ ఏవైతే మిగిలినాయో వీటిల్లో షార్టెస్ట్ జాబ్ ఏదైతే ఉందో ఫస్ట్ అది ఎంటర్ అవుతుంది. 2 అనేది షార్టెస్ట్ కాబట్టి P3 అంటే ఎంటర్ అయింది.
2 తర్వాత P2 అనే దానికి షార్టెస్ట్ 4 కాబట్టి P2 ఎంటర్ అయింది. నెక్స్ట్ P1 ఎంటర్ అయింది. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి నార్మల్. ఇప్పుడు 7 తర్వాత 7 ప్లస్ 2 9. 9 తర్వాత 4 ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతది. ఎందుకంటే ఇంక అరైవల్ టైమ్‌తో మనకి ఇక్కడ సంబంధం లేదు. ఓకే. SGFలో ఎలా అయితే మనం ఎంతైతే రిమైనింగ్ బర్స్ట్ టైమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇంక్లూడ్ అవ్వాలి అన్నామో ఇక్కడ కూడా అంతే. సో 13, 12. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కంప్లీషన్ టైం రాస్తారు. కంప్లీషన్ టైమ్ ఆఫ్ P1 21, కంప్లీషన్ టైమ్ ఆఫ్ P2 13, కంప్లీషన్ టైమ్ ఆఫ్ P3 9, కంప్లీషన్ టైమ్ ఆఫ్ P4 7. సో దీని నుంచి టర్న్ అరౌండ్ టైము, వెయిటింగ్ టైము క్యాలిక్యులేట్ చేస్తారు. టర్న్ అరౌండ్ టైము, వెయిటింగ్ టైం క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా? అర్థమైందా? షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. మనకి ఇక్కడ దాకా కంప్లీట్ చేసిన దాంట్లో చూడండి, లిస్ట్ అండ్ బ్రీఫ్లీ డిస్క్రైబ్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ మన అసైన్మెంట్ లో కూడా మీరు రాశారు రియల్ టైమ్ బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్, అది మల్టీ ప్రోగ్రామింగ్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది. ఓకే. సో నెక్స్ట్ రైట్ అబౌట్ మోనోలిథిక్ కెర్నల్, లేయర్డ్ కెర్నల్ అండ్ మైక్రో. ఇలా విడిగా వాడే మోనోలిథిక్, లేయర్డ్, మైక్రో కెర్నల్ అని ఇచ్చేస్తారు. లేదా స్ట్రక్చర్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, స్ట్రక్చర్స్ ఆఫ్ OS అంటే 5 మనం నేర్చుకున్నాం కదా, ఆ 5 మీరు ఇక్కడ రాస్తారు విత్ డయాగ్రామ్స్. ఓకే. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ప్రాసెస్ స్టేట్స్ విత్ నీట్ స్కెచ్. మనం ఇక్కడ ప్రాసెస్ స్టేట్స్ నేర్చుకున్నాము. సో ఫస్ట్ న్యూ, రెడీ, రన్నింగ్, వెయిటింగ్, టెర్మినేట్. సో దాన్ని ఒక్కొక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో ప్రాసెస్ అనే దాంట్లో మనకి అసలు ప్రాసెస్ అంటే ఏంటి అనే డెఫినేషన్ రాసుకుని ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ కూడా రాస్తారు. దీంట్లో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ కూడా ప్రాసెస్ సంబంధించిందే. సో ఆ స్టేట్ అది చేంజ్ అయినప్పుడు ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ లో అది ఎలా సేవ్ అయ్యి ఉంటుంది అనేది ఇక్కడ రాయాలి. ఓకే. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఆల్గరిథం విత్ ఏ సూటబుల్ ఎగ్జాంపుల్. రౌండ్ రాబిన్ మనం నేర్చుకున్నాం, వాడు ఎగ్జాంపుల్ ఇవ్వలేదు కాబట్టి మనమే 5 or 6 ప్రాసెస్ తీసుకుంటాము, బర్స్ట్ టైమ్స్ తీసుకుంటాము, టైమ్స్ లైన్స్ క్వాంటమ్ కూడా మనమే తీసుకుని ఇది ఈ టైప్ ఆఫ్ ఆల్గరిథము దీంట్లో ఇలా టైమ్స్ లైన్స్ ఇంక్లూడ్ చేసుకుంటాం వల్ల మనకి దీన్ని హాఫ్ అంటే దాని యొక్క బర్స్ట్ టైమ్ స్లైసెస్ లాగా కట్ అయ్యి ప్రతి ఒక్క ప్రాసెస్ కి ఈక్వల్ టైం షేర్ ఇక్కడ మనకి కుదురుతుంది అని చెప్పి రాస్తాము. సో గ్యాంట్ చార్ట్ డ్రా చేస్తారు, కంప్లీషన్ టైం రాస్తారు, వెయిటింగ్ టైం రాస్తారు, టర్న్ అరౌండ్ టైం రాస్తారు. నెక్స్ట్ యావరేజ్ వెయిటింగ్ టైం ఫైండ్ చేయాలి, యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఫైండ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ థ్రాషింగ్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ థ్రాషింగ్. ఇది వర్చువల్ మెమరీ నుంచి వస్తుందమ్మా మనకి. ఫస్ట్ చాప్టర్ 3rd యూనిట్ లో ఫస్ట్ చాప్టర్ లో థ్రాషింగ్ రాదు, సెకండ్ చాప్టర్ లో వస్తుంది. సో అది ఇచ్చాడు. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేజ్ రిఫరెన్స్ స్ట్రింగ్. ఇది కూడా పేజ్ ఫాల్ట్స్, మీకు 3 ఆల్గరిథమ్స్ ఉంటాయని చెప్పాను కదా సెకండ్ చాప్టర్ లో. సో సెకండ్ చాప్టర్ కి సంబంధించింది, ఓన్లీ సెకండ్ చాప్టర్ నుంచి. ఇక్కడ 14 ఇచ్చాడు, మీది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వేరు కదా. సో దాంట్లో నుంచి ఒక బిట్, దీంట్లో నుంచి ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీ సిలబస్ పరంగా అయితే. ఓకే. ఇది ఒక పేపర్. మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ లేవు కాబట్టి 2 మార్క్స్ నేను ఇంక ఇక్కడ చెప్పట్లేదు. సో నెక్స్ట్ ఇదిగోండి, డిస్టింగ్విష్ బిట్వీన్ క్లయింట్ సర్వర్ అండ్ పీర్ టు పీర్ మోడల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటున్నాం. మనం ప్రాసెస్ దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము, అలాగే ఫస్ట్ యూనిట్ క్లయింట్ సర్వర్ దగ్గర ఇలా మనకి ఒక్కొక్క దాని అంటే క్లయింట్ సర్వర్ ఏదో ఒక నోడ్ దాంట్లో క్లయింట్ కింద సర్వర్ కింద తీసుకుని అది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే నెక్స్ట్ దానికంటే దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే నెక్స్ట్ దానికి అది డిస్ట్రిబ్యూట్ వర్క్ లోడ్ అనేది నెక్స్ట్ ఏదైతే హైయెస్ట్ హోస్ట్ ప్రయారిటీ ఉందో దానికి ఇచ్చి మిగతా నెట్వర్క్ అంతా అలోకేట్ అవుతుంది అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లాస్ట్ చాప్టర్ ఫస్ట్ యూనిట్ లో లాస్ట్ చాప్టర్ లాస్ట్ టాపిక్ లో వస్తుంది మనకి ఇది.
క్లయింట్ సర్వర్ అండ్ పీర్ టు పీర్. ఒక క్లయింట్ సర్వర్ తీసుకుంటే మనకి మాస్టర్ స్లేవ్ ప్రాబ్లమ్ కాబట్టి పీర్ టు పీర్ మోడల్ యూజ్ చేసుకుంటే ఒక దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఇంకో దగ్గర నుంచి అయినా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది ఇక్కడ చెప్తాం. అది ఫస్ట్. నెక్స్ట్ డ్యూయల్ మోడ్ ఆపరేషన్స్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో డ్యూయల్ మోడ్ తీసుకుంటే డ్యూయల్ మోడ్ లో ఏంటి, కెర్నల్ మోడ్, యూజర్ మోడ్. సో అక్కడ బిట్ 0 and 1 కింద ట్రాన్స్మిట్ అవుతుంది, సో ఎక్స్చేంజ్ అవుతుంది అని చెప్పాం కదా, దాన్ని ఇక్కడ డ్యూయల్ మోడ్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ అది రాస్తారు ఇక్కడ. నెక్స్ట్ వాట్ ఈస్ ఐపీసీ, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మోడల్. సో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మోడల్ అంటే సింక్రనైజేషన్, ఇవన్నీ మీరు దీంట్లో ఏ టాపిక్ అయినా రాయొచ్చు. బట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మోడల్స్ అన్నాడు. ఓకే, సో ఐపీసీ ప్రాబ్లమ్స్ అనేసరికి సింక్రనైజేషన్, మానిటర్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, రీడర్ రైటర్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లమ్, ఇలాంటివి మనం ఏది తీసుకున్నా సరే ఇవి ఐపీసీ ప్రాబ్లమ్స్ చెప్తాము. దాంట్లో ఖచ్చితంగా ఇదే యూజ్ చేయాలని ఏం లేదు, సింక్రనైజేషన్ యూజ్ చేసుకోవచ్చు, మానిటర్ యూజ్ చేసి చెప్పొచ్చు. వాడు ఇక్కడ స్పెసిఫిక్ గా ఏమీ ఇవ్వలేదు కాబట్టి, ఓకే, ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనమే ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటాం మనం నేర్చుకున్న దాంట్లో. నెక్స్ట్ పెర్ఫార్మ్ నాన్ ప్రియంటివ్ సిపియు షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ ఆన్ గివెన్ స్నాప్ షాట్ అన్నాడు. సో వాడు ప్రాసెస్ ఇచ్చేసాడు, అరైవల్ టైమ్, బర్స్ట్ టైం ఇచ్చేసాడు. సో ఇక్కడ స్పెసిఫిక్ గా వాడు ఎఫ్సిఎఫ్ఎస్, ఎస్టిఎఫ్ఎస్ అని మెన్షన్ చేయలేదు చూడండి. పెర్ఫార్మ్ నాన్ ప్రియంటివ్ సిపియు షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ అన్నాడు. ఆల్గరిథమ్ అని కూడా ఒకటి చెప్పలేదమ్మా. నాన్ ప్రియంటివ్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనం ఉన్నాయేంటి, రెండే అక్కడ మనకు ఉన్నాయి. సో ఎఫ్సిఎఫ్ఎస్, ఎస్టిఎఫ్ తీసుకుని ఇక్కడ మనం రెండు గ్యాంట్ చార్ట్ డ్రా చేయాలి, దానికి వెయిటింగ్ టైం రాస్తాము. వెయిటింగ్ టైమ్, బస్ టైం, ఎఫ్సిఎఫ్ఎస్ కి మనం ఈ టేబుల్ ఫార్మాట్ చెప్పలే, రౌండ్ రాబిన్ మాత్రమే చెప్పాము. ఎందుకు రౌండ్ రాబిన్ తీసుకున్నాము అంటే ఇలా మనకి ఇప్పుడు షార్టెస్ట్ రిమైనింగ్ టైంలో ఎలా అయితే రిపీట్ అయినాయో ఇవి ప్రివెంటివ్ లో రిపీట్ అవుతాయి కాబట్టి కంప్లీషన్ టైం తీసుకుని ఒకటేమో కంప్లీషన్ టైం మైనస్ బస్ టైం చేస్తాము, ఇంకోటి ఆ టర్న్ అరౌండ్ టైం వచ్చిన తర్వాత టర్న్ అరౌండ్ టైం మైనస్ ఇంకోటి వెయిటింగ్ టైం అనేది తీసుకుంటాము. సారీ, ప్లస్ ఇది అరైవల్ టైం ఒకటి, బస్ టైం ఒకటి మైనస్ చేసుకుంటాం. సో దీనికి మాత్రం వెయిటింగ్ టైం సో నార్మల్ గా క్యాలిక్యులేట్ చేసేస్తాము, ఎంతసేపు ఆ P1 అనే ప్రాసెస్ వెయిట్ చేసింది అనేది. టర్న్ అరౌండ్ టైం అనేది ఆ ప్రాసెస్ ఏ టైంకి అది కంప్లీట్ చేసుకున్నది అని. సో యావరేజ్ వెయిటింగ్ టైం అండ్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఇక్కడ ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పేజ్ ఫాల్ట్. ఇది సెకండ్ క్వశ్చన్, సెకండ్ చాప్టర్ కి వస్తుందమ్మా. పేజ్ ఫాల్ట్, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ పేజ్ ఫాల్ట్ అనేది. సో సెకండ్ చాప్టర్ లో ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిగ్మెంటేషన్ ఇన్ డీటెయిల్ అన్నాము. లాస్ట్ లో మనం పేజింగ్ తర్వాత సిగ్మెంటేషన్ నేర్చుకున్నాం కదా. సో సిగ్మెంటేషన్ అనే కాన్సెప్ట్ దగ్గర మనకి లిమిట్ బేస్ ఏదైతే తీసుకున్న పేజ్ ఫాల్ట్ నిన్న మనం డయాగ్రామ్ డ్రా చేసి ఈ సిగ్మెంటేషన్ అనేది ఎగ్జాంపుల్ ఇంటెల్ అనే దాంట్లో మనకి ఎలా అయితే 32 బిట్ కి సిగ్మెంటేషన్ తీసుకున్నామో అది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ది ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సిస్టమ్ కాల్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. సిస్టమ్ కాల్స్ కేటగిరీస్ అనేసరికి మనకి ఫోర్క్, ఓపెన్, క్లోజ్, ఇలా ప్రింట్ఎఫ్, యూజర్ మోడ్ నుంచి ఇలా ఉంది అని చెప్పి ఒక 3 డయాగ్రామ్స్ డ్రా చేసుకుని ఈ విండోస్ అయితే క్రియేట్ ప్రాసెస్ అని తీసుకుంటాము, అదే యునిక్స్ అయితే ఫోర్క్ అనే సిస్టమ్ కాల్ తీసుకుంటాము అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. సో ప్రాసెస్ మేనేజ్మెంట్ దగ్గర సిస్టమ్ కాల్ ఉంటుంది, మెమరీ మేనేజ్మెంట్ దగ్గర సిస్టమ్ కాల్, అలా ప్రతి ఒక్క దానికి మనం డిఫరెంట్ కేటగిరీస్ దగ్గర సిస్టమ్ కాల్స్ అనేది రీడ్, రైట్ ఇలాంటివన్నీ తీసుకున్నాం కదా. సో ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ లేయర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్. ఓన్లీ ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇందాక తీసుకుంటే 3 క్వశ్చన్స్ 3 ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు, ఇక్కడ ఓన్లీ లేయర్డ్ ఒకటే ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. నెక్స్ట్ వాట్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ అండ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. సో ప్రాసెస్ గురించి రాస్తాము, యూజర్ లెవెల్ థ్రెడ్, కెర్నల్ లెవెల్లో ఉన్నవి వేరు, ఓఎస్ దగ్గర యూజర్ లెవెల్ థ్రెడ్ దగ్గర వేరు. సో దీని మీద ప్రోగ్రామ్ మీకు జావాలో వస్తుంది, అది రాయండి అన్నాను కదా, అది ఇక్కడ రాస్తే సరిపోతుంది డిఫరెన్స్ కి. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ 4 ప్రాసెస్ రిప్రజెంటెడ్ యాజ్, వాడు ఇచ్చేసాడు ప్రాసెస్, అరైవల్ టైమ్, బర్స్ట్ టైం ఇచ్చేసాడు. సో విత్ ద లెంత్ ఆఫ్ సిపియు బర్స్ట్ ఇన్ మిల్లీ సెకండ్స్ అని ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ
ఎంఎస్ మిల్లీ సెకండ్ అనేది మెన్షన్ చేయకుండా ఓన్లీ వెయిటింగ్ టైము, యావరేజ్ వెయిటింగ్ టైం దగ్గర 24 అని కానీ 25 అనే వాల్యూ వేసేస్తే కనుక మీకు మొత్తం ఆన్సర్ అంతా కరెక్ట్ వాల్యూస్ వేసినా క్రాస్ చేసేస్తారు. అంటే మార్క్స్ అనేవి పడవు. ఖచ్చితంగా అక్కడ మీరు ఎంఎస్ మిల్లీ సెకండ్ ని మెన్షన్ చేయాల్సిందే. సో P1, P2 దీన్ని టేబుల్ కింద మీరు వేసుకుంటారు. ఎస్జేఎఫ్ షెడ్యూలింగ్ ఆల్గోరిథం యూజ్ చేసి గ్యాంట్ చార్ట్ డ్రా చేయమన్నాడు. అలాగే యావరేజ్ ఇక్కడ ఈ రెండే ఇచ్చాడు కదా, ఇంకెందుకు టర్న్ అరౌండ్ టైం అన్నట్టు కాకుండా మీరు ఈ రెండు ఇలా ఇచ్చినా దీని నుంచి మీకేం కష్టం కాదు కదా. సో టర్న్ అరౌండ్ టైం అనేది మీరు ఇక్కడ ఫైండ్ చేసేయండి డైరెక్ట్ గా. నెక్స్ట్ గివ్ మెమరీ పార్టీషన్స్ ఆఫ్ 500 KB ఇలా కేబీస్ ఇచ్చాడు ఇన్ ఆర్డర్ ఇదే ఆర్డర్ ని బేస్ చేసుకోమన్నాడమ్మా. హౌ వుడ్ ఈచ్ ఆఫ్ ద ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్ అండ్ వర్స్ట్ ఫిట్ ఆల్గరిథమ్స్ ప్లేస్ ప్రాసెస్ ఆఫ్ వాట్ ప్రాసెస్ ఇచ్చాడు, అది కూడా ఇన్ ఆర్డర్. విచ్ ఆల్గరిథం మేక్స్ ద మోస్ట్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ మెమరీ. ఇది మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, కంటిన్యూస్ ఎలోకేషన్ దగ్గర డైనమిక్ ఎలోకేషన్ దగ్గర తీసుకుంటే కనుక 3 స్ట్రాటజీస్ యూజ్ చేసుకుని ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్, వర్స్ట్ ఫిట్ మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో సేమ్ అది డయాగ్రామెట్రిక్ రిప్రజెంటేషన్ లో డ్రా చేసి ఏది బెస్ట్ అనిపించి యూటిలైజేషన్ ఫ్రాగ్మెంటేషన్ అనేది రెడ్యూస్ అయ్యిందో దాన్ని ఇక్కడ ఎఫిషియెంట్ అని చెప్పి రాయండి. నెక్స్ట్ రిఫరెన్సింగ్, ఇది సెకండ్ చాప్టర్ లో వస్తుందమ్మా. సెకండ్ చాప్టర్ లో వస్తుంది. 3 ఆల్గరిథమ్స్ అన్నాను కదా, దాంట్లో ఫిఫో, ఆప్టిమల్, ఎల్ఆర్యు 3 ఇచ్చేస్తాడు ఇక్కడ. 3 ఆల్గరిథమ్స్ ఇచ్చేస్తాడు. ఓకే, నెక్స్ట్ what is meant by interleaving and overlapping with respect to multi programming and multi processing అన్నాడు. ఇక్కడ ఇంటర్లీవింగ్ అండ్ ఓవర్లాపింగ్ తీసుకునేసరికి ఇండిపెండెంట్ గా ఇది ఎలా వర్క్ చేస్తుంది. మల్టీ ప్రోగ్రామింగ్ తీసుకున్నారనుకోండి, సో ఎప్పుడైతే మల్టీ ప్రోగ్రామింగ్ చేస్తున్నామో అక్కడ మల్టీ ప్రాసెసర్ అనేది రన్ అవుతుంది. కాబట్టి మల్టీ ప్రాసెసింగ్ అనే స్పేస్ లో మనం షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తాము. సో త్రూపుట్, రెస్పాన్స్ టైం ఇంక్రీజ్ అవుతాం కోసం మనం ఇక్కడ మల్టీ ప్రాసెస్. ఎందుకు షెడ్యూలింగ్ ఇలా యూజ్ చేస్తాం అనుకోండి, ఎఫిషియెంట్ గా ఇక్కడ సిపియు అనేది యూటిలైజేషన్ జరుగుతుంది. ఓవర్లాప్ అనేది జరగకుండా షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసుకున్నాము. సో ఎస్యూమ్ సిస్టమ్ హ్యావ్ 2 యూజర్ ప్రాసెసెస్. 2 ప్రాసెసెస్ ఉన్నాయి అన్నట్టు. 2 ప్రాసెసెస్ ఉన్నాయి అంటే మల్టీ ప్రాసెసింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ప్రాసెసర్ అనేది తీసుకున్నప్పుడు మల్టీ ప్రాసెసర్ అంటే డ్యూయల్ కోర్. సో ఏ ప్రాసెసర్ మీద ఆ యొక్క ప్రాసెస్ అనేది వర్క్ అవుతూ ఉంది కాబట్టి ఒకదానికొకటి షేర్ అవ్వదని మనం ప్రాసెసర్ అంటే సెకండ్ యూనిట్ లో కూడా లాస్ట్ లో మనం మల్టీ కోర్ అంటే థ్రెడ్ దగ్గర కూడా మల్టీ కోర్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే డ్యూయల్ కోర్, ఏ కోర్ ఆ కోర్ మీద వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే దాని మీద వర్క్ లోడ్ లేదో నెక్స్ట్ ఓఎస్ అనేది ఆ వర్క్ లోడ్ లేని దాని మీద షేర్ చేస్తుంది. అంటే మెమరీ సైకిల్, కంప్లీట్ సైకిల్ అనేవి మనం డయాగ్రామ్ డ్రా చేసి ఎప్పుడైతే మెమరీలో లోడ్ అవుతుందో నెక్స్ట్ థ్రెడ్ ఏం చేస్తుంది, మల్టీ థ్రెడ్ అనేది కంప్యూట్ సైకిల్ ని కంప్యూట్ చేస్తుంది. కంప్యూట్ చేసిన తర్వాత మళ్ళీ అది మెమరీ. సో కంప్యూట్ సైకిల్, మెమరీ సైకిల్ అనేవి 2 ప్రాసెస్ల కింద తీసుకుని మనం ఎలా అయితే థ్రెడ్ దగ్గర చెప్పామో దాన్ని ఇక్కడ ప్రాసెస్ మీద అప్లై చేసి రాయాలి. కాన్సెప్ట్ అయితే అదే. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద టైమ్ షేర్డ్ ఆపరేటింగ్. టైమ్ షేర్డ్ అంటే ఏంటి, ఇక్కడ షెడ్యూలింగ్ యూజ్ చేస్తాం వల్ల ఒక్కొక్కసారి కన్కరెంట్ గా ప్యారలల్ గా 2-3 ప్యారలల్ గా రన్ అవుతున్న వర్చువల్ మిషన్ యూజ్ చేసి ఇక్కడ టైం షేర్, దీనికి ఇక్కడ 2 minutes లేకపోతే 5 minutes మనం ఇక్కడ చెప్పాం కదా. దీనికి ఇక్కడ టాస్క్ బార్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సిపియు దీని మీద ఇంత టైం యూటిలైజ్ చేసింది, దీని మీద ఇంత టైం యూటిలైజ్ చేసింది అని చెప్పి దాని యొక్క టైం మనం దీని మీద ఎంత స్పెండ్ చేసాం, వర్డ్ డాక్యుమెంట్ దీని మీద ఎంత స్పెండ్ చేసాం, అలా ఒక్కొక్క దానికి ప్రతి ఒక్కటి మనం ఏదైతే ఓపెన్ చేసామో ప్రోగ్రామ్స్ దానికి ఇది టైం అనేది అలోకేట్ చేస్తుంది. సో అందుకనే యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ యూజ్ చేసుకుంటుంది అని చెప్పి దాని ఎక్స్ప్లెనేషన్ రాసుకుంటూ రావాలి ఇక్కడ. నెక్స్ట్ ఫర్ ద ప్రాసెస్ లిస్టెడ్ బిలో యావరేజ్ వెయిటింగ్ టైం, యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఫైండ్ చేయమంటుంది. సో ఫస్ట్ వెయిటింగ్ టైము, యావరేజ్ టైం రెండు ఫైండ్ చేయాలి. సో ఎఫ్సిఎఫ్ఎస్, ఎస్జేఎఫ్, ఎస్ఆర్టి అండ్ నాన్ ప్రియంటివ్ ప్రయారిటీ, ప్రియంటివ్ ప్రయారిటీ, రౌండ్ రాబిన్ మొత్తం ఇచ్చేసాడు ఇక్కడ 14 మార్క్స్ కి. ఇది ఒకసారి అయితే నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి దీన్ని కూడా మనం సాల్వ్ చేద్దాము. అవసరమైన చోటన ఎఫ్సిఎఫ్ఎస్, ఎస్జిఎఫ్ ఇలా తీసుకుని చేయాలి కాబట్టి
ఓకే. ఇక్కడ కంగారేం పడొద్దు. 0.00, 2.00 ఇలా తీసుకున్నాము. సో, 0001 అంటే ఏమీ లేదు. జస్ట్ 0, 2, 2, 4 ఒకే దగ్గర 2 వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ప్రయారిటీ తీసుకుంటాం. దాంట్లో ప్రయారిటీ ఇంక్లూడ్ అయినప్పుడు ప్రయారిటీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. అంటే 2 ఒకటే అరైవల్ టైమ్‌లో ఇప్పుడు ప్రయారిటీ ఇది 2 ఇది 6 కదా! సో, ఫస్ట్ ఏది ఎంటర్ అవుతదంటే బి అనే ప్రాసెస్ ఎంటర్ అవుతుంది అనేది చెప్తాం. అలా ప్రతి దానికి తీసుకోవాల్సిన అవసరం కూడా మనకి లేదు. ఇప్పుడు ఎస్ఆర్‌టీ అనుకోండి అరైవల్ టైమ్ తీసుకోవాల్సిందే. ఎస్ఆర్‌టీ కాకుండా రౌండ్ రాబిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా కూడా మనం ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వాట్ ఈస్ పేజింగ్? ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ స్ట్రక్చర్ ఫర్ 32 బైట్ మెమరీ విత్ 4 బైట్. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూసారా? 4 బైట్స్ ఉంది. సో, పేజ్ నంబర్ ఇది, ఫ్రేమ్ నంబర్ ఇది, 5 4s ఆర్ 20, 20 ప్లస్ హాఫ్ సెట్ 0. సో, 20 అనే ఫ్రేమ్‌లో ఉంది అని చెప్పి మనం డయాగ్రామ్ ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేసామో అది 32 బైట్ మెమరీ విత్ 4 బైట్ పేజే తీసుకున్నాం. సో, దాన్ని కంప్లీట్‌గా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ఎఫెక్టివ్ యాక్సెస్ టైమ్? ఇది నేను మీకు డిమాండ్ పేజింగ్ వచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానమ్మా అన్నాను నేను. డిమాండ్ పేజింగ్ దగ్గర మళ్ళీ మనం రాయాలి ఇది ఎలాగో. సో, అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాంట్లో ఎఫెక్టివ్ యాక్సెస్ టైమ్ రాస్తారు. సో, కంప్యూట్ ఇట్ ఫర్ 70% హిట్ రేషియో 20 నానో సెకండ్స్ టు సెర్చ్ టీఎల్బీ అండ్ 100 నానో సెకండ్స్ టు యాక్సెస్ మెమరీ. సో, హిట్ రేషియో 90% ఉంది కాబట్టి ఎంత పర్సెంట్ మనకి యాక్సెస్ అయ్యింది? టీఎల్బీలో మనం హిట్, మిస్ చెప్పాం కదా! సో, అది తీసుకుని ఈ పేజ్ రిఫరెన్సెస్ తీసుకుని ఎఫెక్టివ్ ఎంత టైంలో అది యాక్సెస్ చేస్తుంది అనేది కాలిక్యులేట్ చేద్దాం. అక్కడ మనకి డిమాండ్ పేజింగ్‌లో ఇది క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. ఓకే. లాగ్ ఔట్ అవుతున్నానమ్మా. నాకవి ఆన్సర్స్ వాట్సాప్ చేయండి.